ఇలాంటి వాటికి ఉద్యమాలు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. పటాస్ 24/7 ఉండాలని ఉద్యమం చేస్తాం. మమ్మల్ని హాఫ్ అన్ అవర్ భరించడమే కష్టం అని అనుకుంటే నువ్వు 24/7 రోజు చూస్తూనే ఉంటావా? 2 రోజులు బాగా చేస్తాం, థర్డ్ డే నుంచి ఐసీయూ బెడ్ నుంచి చేస్తాం పటాస్ ఫుల్ టు బిందాస్. నెక్స్ట్, ఇంటింటికి నల్ల సప్లై చేసినట్టు ఇంటింటికి బీర్ సప్లై చేయాలి. దీని మీద మీ స్పందన ఏంటి? ఎలా పాడైపోతున్నారని కాదు, మేము మా రచనలను కొంచెం మార్చుకోవాలని. కాదు, రచన ఎవరు సార్? అలాంటి సీక్రెట్స్ అని అడగండి మీరు. ప్రతి పార్కులో లవర్స్ కి ఫ్రీ ఎంట్రీ ఉండాలి. పార్క్ లో ఫ్రీ ఎంట్రీ లేకపోయినా పార్కింగ్ దగ్గర ఉంటది ఫ్రీ ఎంట్రీ, చూసుకో కదా. నెక్స్ట్, ప్రతి కాలేజ్ లో బెంచ్ ఒక లవర్స్ ని కూర్చోబెట్టాలి. ఎందుకు? దేశం నాశనం కావాలి కదా. నెక్స్ట్, గవర్నమెంట్ వీధి వీధికి బ్యూటీ పార్లర్ పెట్టాలి, అది కూడా ఫ్రీ ఎంట్రీ ఉండాలి, అది కూడా శ్రీముఖి బ్యూటీ పార్లర్స్ అని నేమ్ ఉండాలి. నెక్స్ట్, గర్ల్స్ కి మ్యారేజ్ అయితే ఇండికేషన్ ఉంటది కదా, తాళి మెట్టలు అని, అలాగే బాయ్ కూడా ఒక ఇండికేషన్ ఉండాలి. మీరే చెప్పండి శ్రీరంగ్ గారు, క్రేజీగా ఒకవేళ అంటే అమ్మాయిలకి మెట్టెలు మెడలో పుస్తలు అవన్నీ ఉంటాయి కదా, అబ్బాయిలకి ఏముంటే మాకు తెలుస్తుంది అంటే మీకు తెలియట్లేదా? పెళ్లి అవ్వకముందు మాట్లాడేవాడు పెళ్ళైన తర్వాత సైలెంట్ గా ఉంటాడు, ఆ సైలెన్స్ ఇండికేషన్. సూపర్. నెక్స్ట్, సినిమాలలో మద్యపానం ఆరోగ్యానికి హానికారం అని ఇచ్చినట్టు అమ్మాయిలు వస్తే అమ్మాయిలు హానికారం అని చెప్పి ఇయ్యాలి. థియేటర్ లో ముఖేష్ బదులు శ్రీముఖిని పెట్టాలంటున్నావు. అంతే. నా పేరు శ్రీముఖి, నేను అమ్మాయిని, మాతో పెట్టుకుంటే హానికారం. నెక్స్ట్, అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు ఒప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ బాగుంది. లేదు, ఒప్పుకోవాలి. నో అంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలి. నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే నీ కార్డులు అన్ని ఇచ్చాయి. నెక్స్ట్, పెళ్లిలో భార్య భర్తని కాలు మొక్కుతుంది కదా, అట్లా కాకుండా రివర్స్ జరగాలి. ఇప్పుడు రవి వచ్చి పెళ్లి కొడుకు అనమాట, నువ్వు పెళ్లి కూతురు, వెళ్ళి ఏం చేస్తావు ఇప్పుడు? పెళ్లి కూతురు కూర్చొని ఉంది, పెళ్లి కొడుకుని తీసుకొని వస్తున్నారు ఇంటి వాళ్ళు, కూర్చోను. ఫస్ట్ పెళ్ళేనా మీకు? ఫస్ట్ పెళ్ళేనా? అమ్మా అమ్మా, పద్ధతిగా కూర్చో. మీ మమ్మీ నేర్పిలేదా నీకు? మా మమ్మీ నేర్పించింది, మా డాడీ మర్చగొట్టింది మొత్తం. అమ్మా ఒకసారి ఈయన ఒకసారి పెట్టుకొని పెళ్లి కొడుకుని ఒకసారి పెట్టుకొని, అరే ఓ ఇదే మంత్రాలండి. ఇది కొత్త జనరేషన్ కదా మీరు అన్నట్టు. ఫస్ట్ హాఫ్ లో పంతులు కాదు, మా అమ్మ చెడుని చూడొద్దు చెడుని చేయొద్దు అని చెప్పింది. అవన్నీ రాత్రి పిచ్చి. ఆ తాళి కడతా, తాళి తీసుకురా, తాళి కట్టండి. పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు నాయన. వెరీ గుడ్. శ్రీరంగ్ గారు మీరు చెప్పండి, ఎలాంటి వాటికి ఉద్యమాలు జరగాలి? ఏ ప్రోగ్రామ్ కైనా పేరు సార్థకత ఉండాలి కదా. ఇప్పుడు పటాస్ అని పెట్టుకున్నారు, పటాస్కి వచ్చిన వాళ్ళందరికీ సంవత్సరానికి సరిపడా పటాసులు పంచిపెట్టాలని నేను ఉద్యమం చేస్తాను. సో ముందుగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with కార్తీక్. అనంత
అనంత శ్రీరామ్ గారు చాలా సినిమాలు చేశారు. చేశారంటే రాశారు, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక షోకి ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది, ఏమన్నా మాట్లాడితే ఇంత అర్థం చెప్తారు, అది ఎలా ఉంటుంది చూడండి. నేను అనంత శ్రీరామ్ గారు అండి. హాయ్ హలో వెల్కమ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా ఎవరు వచ్చారు తెలుసా? అనంత శ్రీరామ్ గారు. ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అనంత శ్రీరామ్ గారు. నేను రాను. రండి సార్. నేను రాను. ఓకే, స్వాగతం సుస్వాగతం అనంత శ్రీరామ్ గారు. నమస్కారం సార్. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. సార్ మీ పేరు అనంత శ్రీరామ్ ఎలా వచ్చింది సార్? అనంత శ్రీరామ్ అంటే అనంతంలో అంతు లేకుండా, ఎలాంటి అంతం లేకుండా ఈ అంతంలో అనంతాన్ని తన యొక్క పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ. కాబట్టి ఆ అర్థానికి అర్థాన్ని వ్యర్థాలు అర్థం. గురువు గారు ఓకే, ఈ రోజుతో షో అయిపోయింది. ఇంటర్వ్యూ కదండి, నేను అర్థం చెప్పాను అంతే, షో అయిపోలేదు ఇంకా. సార్ గంట అయిపోయింది సార్, గంట షోనే ఇది. ఒక అర్థాన్ని గంట చెప్పాను నేను. అవును సార్. సార్ ఇప్పుడు మీ సాంగ్స్ అన్ని 2 స్టేట్స్ ప్రజలందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ 2 రాష్ట్రాలు. అదే సార్, 2 రాష్ట్రాల ప్రజలందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఆస్వాదిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఓకే. అయితే ఆ పాటలు ఎలా రాశారు మీరు అనేది వాళ్ళకి తెలియాలి. పెన్నుతోనే రాశాను, కలంతో రాశాను. ఆ కళాన్ని పెట్టి రాశాను. కలంతో రాశారు. కలంతో రాశాను సార్. ఒక అద్భుతమైన పాట సార్, నమ్మవేమో గాని. ఆ పాట పరుగులో రాశారుగా మీరు? పరుగు రాలేదు, మా ఇంటి టెరస్ పైన రాశాను. మిద్దె పైన. అయ్యో, అనవసరంగా కమిట్ అయ్యానే. అనవసరంగా ఒప్పుకున్నాను. అనవసరంగా నేను ఒప్పుకున్నాను. అరే ముక్కు, ఎవరిని రోజు చేస్తున్నారా? ఆయన రచయిత కాబట్టి మామూలుగా ఉండేది. సార్ ప్లీజ్ సార్. అయ్యా, ఆ పరుగు సినిమాలో రాశారు కదా, ఏంటి అదే పాట. ఈ పాట ఎలా వచ్చింది అంటున్నారు. అవును. ఒక రోజు నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను అప్పుడు పెళ్ళవలేదా బాగున్నా. ఇది కల్పితం మాత్రమే అయినట్టు అనుకోవాలి అంతే. ఓకే, పెళ్లి అయిపోయింది. అయినప్పుడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను సినిమాలకి పాటలు రాస్తున్నాను చెప్పాను. నేను నమ్మను అని చెప్పాను. నేను పెద్ద పెద్ద సినిమాకి పాటలు రాసి మంచి అవార్డు వచ్చిందని చెప్పాను. నేను నమ్మను అని చెప్పి. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట రాస్తున్నాను చెప్తే నేను నమ్మను అని చెప్పింది. నమ్మను నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది. అప్పుడు వచ్చింది ఈ ఐడియా, ఆలోచన. మాకు ఇక్కడ ఒక పంచ్ ఉంది ప్లీజ్ సార్, పంచ్ వేస్టబుల్ సార్. అప్పుడు వచ్చింది నాకు ఈ ఐడియా. ఇది తుప్పించుకు పంచరా? అదే బాబా. ఓకే సార్, ఆ పాట బాగా చేశారు. రీసెంట్ గా బాహుబలి సినిమాలో, రీసెంట్ గా కాదు, ఈ మధ్యన ఓ పంజాబ్ రోస్ట్ మీరు చేయని. పచ్చబొట్టేసిన ఈ పాట రాశారు కదా, మీరు పచ్చబొట్టులు పోసారు ఇంతకుముందు? పచ్చబొట్టు నేను ఎందుకు పడుస్తానండి? మరి రాశారుగా. పచ్చబొట్టేసిన పాట ఎలా వచ్చిందంటే, ఒక రోజు నేను ఒంటరిగా కూర్చొని రాస్తున్న టైంలో కె రాఘవేంద్రరావు గారు వచ్చేసి నాతో మాట్లాడారు. కె రాఘవేంద్రరావు గారు ఎందుకు వచ్చారండి? కో రాఘవేంద్రరావు గారు. కేతులు చెప్పండి సార్, చెప్పండి ఇప్పుడు మీ కేతులు చెప్పండి. కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. కోవలమూడి రాఘవేంద్రరావు గారు ఆడికి వచ్చి నాతో మాట్లాడారు. ఆయన ఎందుకు వచ్చారండి? ఆ సినిమా ప్రెజెంట్ చేసింది ఎవరు, సమర్పించింది ఎవరు? కోవలమూడి రాఘవేంద్రరావు గారు. కాబట్టి ఆ సమయంలో రాజమౌళి గారు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన ఎందుకు వచ్చారు? ఆయన డైరెక్షన్ కదా. ఓకే ఓకే. కాబట్టి ఆ సమయంలో రాణా దగ్గుపాటి గారు ఆయన ఎందుకు వచ్చారు? ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడు కదా, అందుకు వచ్చాడనమాట. అవునా? ఈ సమయం ఇలా పూర్తి చేశాను. సార్ మీరు అన్ని చెప్పారు కానీ పాట ఎలా వచ్చిందో చెప్పలేదు సార్. నేను చెప్పలేదా? ఇంకా చెప్పలేదు. అలా వచ్చింది రాస్తే, అలా వచ్చింది రాస్తే. ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులకు ఒక షోకి జడ్జిమెంట్కి వెళ్ళారు, న్యాయ నిర్ణయానికి. నేను సింగర్ అండి, ఆయన అనంత శ్రీరామ్ గారు. మొదలు పెడదామా?
సార్ మొదలు పెట్టండి. సార్ మీరు రాసినటువంటి పాట. పాడు పాడు. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది. నువ్వు ఎలా పాడావంటే ఇప్పుడే సంతకెళ్ళి గోళీలు తీసుకొచ్చి పాలలో కడిగి బట్ట పైన వేసినప్పుడు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో నీ అక్షరాలు కూడా అంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ పాటలో మొదట నేను పాతాళాన్ని చూశాను, పాతాళాన్ని, మధ్యలో భూమిని చూశాను, ఆ పైన కైలాసాన్ని చూశాను, తర్వాత చావుని చూశాను. కాదు సార్ నీ పాట కమెంట్ చెప్పకుండా పాతాళం. ఇప్పుడు నమ్మవేమో గాని నమ్మవేమో గాని నమ్మవేమో గాని అన్నప్పుడు నేను అప్పుడు అన్నాను నేను ఒక అద్భుతమైన గేయ రచయితను అవుతాను అంటే ఎవరూ నమ్మలేదు. కానీ నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను మీరు నమ్మండి అని. కానీ ఒక్కరు కూడా వింటే కదా. అప్పుడు నేను అనుకున్నాను మేము భారతీయులం అండి, మేము భారతీయులం, మేము భారతీయులం అండి, మేము భారతీయులం అని అంటారని అనుకున్నాను. కానీ ఎవరు నమ్మలేదు. ఆఖరికి మా భార్య దగ్గరికి వెళ్ళి అనంత్ శ్రీరామ్ గారు షూటింగ్ అయిపోయింది వెళ్ళండి. అనంత్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? కష్టపడ్డారండి ఇద్దరు. జడ్జిమెంట్ విషయంలో అయితే మీరు బాగా కష్టపడ్డారు. మీరు రోస్ట్ చేయాలని ట్రై చేశారు కానీ నా పోస్ట్ ని బాగా భర్తీ చేశారు. వేయించడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ along with రామ్ ప్రసాద్. ఫస్ట్ అనంత శ్రీరామ్ గారికి ఏంటంటే ఏదైనా చాలా డీటెయిల్డ్ గా చెప్పడం, మొత్తం విడదీసి చెప్తారనమాట ఆయన. సో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి విషయాల్లో ఆపాదిస్తే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడదాం. కాంక్రీట్ సంగీత్ సెకండ్ ఫ్లోర్ రెడీ. అనంత శ్రీరామ్ గారు వైఫ్ క్యారెక్టర్ ఆయన చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తాను, ఇదిగో ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేసినటువంటి ఈ బ్రష్ కి చాలా దగ్గర అతుక్కుని ఉంటాయి పళ్ళు ఉంటాయి చూసావు. ఆ పళ్ళ మీద ఒక మిశ్రమం అంటే దంతాలని శుభ్రం చేసేటువంటి ఒక రసాయన పదార్థ మిశ్రమాన్ని దీని మీద 5 వేలతో నొక్కి దీని మీద ఇలా రాసి దీన్ని 32 పళ్ళ పైన పెట్టుకొని ఇటువైపు ఎడమవైపు కుడివైపు ఇలా అనుకుంటూ లోపల ఉన్నటువంటి విష పదార్థాలు అయితే ఉన్నాయో దాన్ని ఏమంటారు, బ్యాక్టీరియా, క్రిముల్ని నశింపజేసి చంపేసి లోపల పోసి దాన్ని తద్దినం పెడుతున్నాను. ఓ పని చేయండి, లాస్ట్ లో ఎనపరేక ఉంటది, అది తీసి లోపలెట్టుకొని తీసుకుంటే ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు వచ్చేసి పోద్ది. ఆహారం తయారుగా ఉందా? తీసుకొస్తున్నానండి. అల్పాహారమా? ఉప్మా చేసిన పర్లే మరి. ఉప్మానే అల్పాహారం అంటారు. సరే తెలియదండి. వెళ్ళు. ఈ విషయం ముందే తెలుసుంటే. ప్లేట్ ఏది? మామూలు చూపిస్తున్నా, శైలి బాగున్నాయా? రింగ్ బాగుంది తెలుసు. కాదు, చంపేస్తా అంటున్నా. అయ్యో భయపడ్డానండి. ఇగోండి ప్లేట్లు ఉప్మా. ఉప్మా ఎలాగుంది? ఉప్మా చిన్న పదార్థాలు అన్ని ఒక కూటమి చేస్తే చిన్న పదార్థాలన్నీ యంత్రంలో వేసి బాగా నలగొట్టిన తర్వాత పిమ్మట చిన్న పదార్థం మిశ్రమ పదార్థాలు. మామూలుగా పారదర్శక రూపంలో ఉన్నటువంటి ఒక పానీయాన్ని తీసుకొని ఒక కుండలో వేసి దాని తదుపరి ఒక పొయ్యి మీద పెట్టి దాన్ని మరిగించిన ఎడల తెలుగులో సౌండ్ తదుపరి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి కారము, ఉప్పు, తేనె, పంచదార ఇవన్నీ వేయకుండా. అయ్యో పురుగుల మందు మర్చిపోయానండి. ఎందుకండి పెళ్ళి జరిగించి ఇదే చెప్తున్నారు మాకు. ఎప్పుడు కొంచెం షార్ట్ కట్ లేదు. సరే బాబుని తీసుకురా ఆడిపిద్దాము. అట్లా ఆడకూడదు నాయన. ఇప్పుడు నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? ఇప్పుడు నేను ఒకటో తరగతి. దేనికైనా ఒప్పుకుంటాను. ఈ వయసులు పెంచడాలు ఒప్పుకోను. ఆడ ఇంకా స్కూల్ జాయిన్ అవ్వలేదు, నా వయసు మీరు పెంచేస్తున్నారు. అబ్జెక్షన్. ఇది కేవలం కల్పితంలో మా ఇష్టం అంటే పెంచుకుంటే మీకు 70 ఏళ్ళండి. కల్పితమైన సరే నా వయసు నేను ఒప్పుకొని తీరనంతే. అడిగే హక్కు లేదు. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. సో
ఒకటో తరగతి చదువుతున్నా కాబట్టి కిందకి వెళ్ళిన తర్వాత ఇసుక ప్రాంగణం ఉంటుంది. ఇసుక ప్రాంగణంలో ఇనుము కడ్డీలతో తయారు చేయబడిన కొన్ని యంత్రాంగాలు ఉంటాయి. అవన్నీ వాటితో స్నానం చేసి మళ్ళా అల్పాహారాన్ని స్వీకరించి అమ్మ నాకు డిగ్రీ వచ్చింది ఇంట్లో విషయాలు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎలా ఉంటుంది అనమాట. తర్వాత ఈయన ఎంగేజ్ లో అప్పుడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వచ్చిందండి శ్రీరామ్ గారికి. పాప మా అమ్మాయికి శ్రీరామ్ తెలియక చూసి ఓ ఫ్లేవర్ పట్టుకొచ్చిందండి. శ్రీరామ్, హే శ్రీరామ్, నేను మీ క్లాస్మేట్ సుజాత వాళ్ళ చెల్లిని. సుజాత వాళ్ళ చెల్లిని నేను. సుజాత అంటే శ్రీరామాచార్య వాళ్ళ ద్వితీయ పుత్రికటువంటి ఆ, వాళ్ళ కుమార్తె. ఎలా ఉన్నారు నాన్నగారు? అందరూ బాగున్నారా? నాన్నగారు మొన్నే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అని అంటుంటే ఆయనకు ఒకసారి కాల్ చేసి పలకరింపు కాల్ చేశారు. నాన్నగారు అంతవరకు బాగున్నారు. మీరు ఫోన్ చేసి బాగున్నారు కదా, అప్పుడు ఆరోగ్యం క్షీణించింది అతను. మీరు ఫీల్ అయినట్టు విషయం చెప్తా. చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు ఈ పదం ఐ లవ్ యూ అని, నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా కళ్ళతో అనే పదాన్ని చాలా అలవోకగా చెప్పావు. దీనిలో దాగి ఉన్న మర్మం, దానిలో ఉన్న రహస్యం, దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు, దానిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలు కానివ్వండి, రేపొద్దున నీ ప్రేమను అంగీకరించిన తర్వాత శ్రీరామ్, ఇంకా నీకు పెళ్ళాలగా? 2 పిల్లలు నాకు. ఇలా ఉంటది లవ్ విషయంలో. తర్వాత ఈ రామ్ ప్రసాద్ క్యాండిడేట్ పక్కనే ఒక రోజు ఒకే హోటల్ దొరికారు. ఈయన వెళ్ళాడు అనమాట. అనుకోకుండా పక్కన గురించి తాగేస్తున్నాడు, దొరికిపోయి కవరింగ్ చేసుకుంటున్నాడు శ్రీరామ్ గారు. మంచోళ్ళు నటించడం చాలా కష్టమే. హలో మాస్టర్, సిగరెట్ పక్క వదలండి కొంచెం. పక్కే వదే నా మీద కదా అడవి పోదామంటున్నాను. శ్రీరామ్ గారు, చెప్పండి సార్. మీరు బార్కి? అయ్యో ఇది బారండి. ఇది నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటున్నా బతికేం కాయను. నా ఫ్యూచర్ ఇప్పుడు నిద్రలో నడిచాడు. ఓకే, మందు చేయడం నిద్రలో అంటే నిద్రలో ఏం చేస్తా నాకు తెలియదండి. అమ్మాయిని తెస్తే అమ్మాయిని అమ్మా చెల్లి బాగున్నావు నన్ను కూడా అంటానండి నేను. మీరు తాగారు మందు? తాగాను రా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తాగాను ఏంటి? మధ్యాహ్నం నువ్వే కదా రిటర్న్? మధ్యాహ్నం నువ్వేనా? మధ్య నేనే, ఉదయం కూడా నేనే, రేపు కూడా నేనే. ఏ రైతులు మనం తాగకూడదా అండి? రైతులు సిగరెట్ తాగకూడదా? అంతే. రైతులకి మిషన్ అయ్యా సార్, ఉదయం చూస్తే అర్రే అమ్మ అయ్యా అయ్యా ఓ. నా ఇష్టం రా. అలాగే ఉండాలి, అలాగే బతకాలి. ఓహో, నీకు కూడా ఉందన్నమాట. సుబ్బారావు గారు మనడే. నిరంగారు మీరు ఇలా ఉంటారా అండి? అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఏ కళ్ళజోడు పెట్టుకున్నాడు సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటున్నారా? కళ్ళజోడు తీస్తే కళాసమి కాదు. అనసూయ గారు మీ నుంచి అలా సరళంగా మృదులంగా వచ్చే మాటలు కాకుండా పక్క మాసులో ఒకసారి వినాలనిపిస్తుంది. మాట్లాడు సార్. ఏంట్రా, ఏం చేస్తున్నారు మీరు? నేను అలా ఉంటాను అనుకుంటున్నారా? ఇంకా నాటుగా ఉంటాను, మీకు తెలదు. మీలాగా మీ ఏంటదే రాయల్ సెల్యూటా అలాంటివి వేస్తాం అనుకుంటున్నారా? గుడుంబా సారా కాసి ఏడేడుగా ఉన్నప్పుడు నోట్లో పడితే అది एनीवेज आ जाओ सभी ऊपर. yes ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సలోమి. లెట్స్ వెల్కమ్ హర్. మీరు ఒక్కసారి ముకాబలా స్టెప్ వేసేస్తే చూడాలి. ముకాబలాని పటాసులో కలపను నేను. సరే అందరు కూర్చోండి సార్, మీదే గొప్ప షో, మీదే మంచి షో. కూర్చోండి. కానీ పటాస్ కి రావడం మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పరా? ఈ భాగ్యనగరం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతి భాగ్యనగరం అనేది సీతారామ శాస్త్రి గారు అన్నారు. అటువంటి అందమైన సుందరమైన భాగ్యనగరం రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక అద్భుతమైన ప్రదేశం.
మరి ఈ రోజు పంచపటాకాలు ది టాపిక్ ఇస్ నా వల్ల కాదురా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది. ఒక బాయ్ ఫ్రెండ్ తర్వాత ఇంకో బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడు అంటే అబ్బా నా వల్ల కాదు ఎంత మందిని మెయింటైన్ చేస్తాం కదా, అంటే అవసరాలకి పనికొస్తారు కదా అని కాదు నీ ఫిజిక్ కి ఒక్కరు కాకుండా ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆఫీస్కి ఇద్దరంటే ఈవిడేమనాలి ఇంకా. నెక్స్ట్ క్లాస్ లో ఫిజిక్స్ క్లాస్ అవుతున్నప్పుడు అందరూ పడుకున్నప్పుడు మధ్యలో ఒకరు లేచి సార్ నాకు డౌట్ అన్నప్పుడు అమ్మో ఇంకా నా వల్ల కాదనిపిస్తుంది. I'm your new physics lecturer. Now today we are going to learn about magnetic fields. So in the magnetic fields we have magnet number 1. మేడం, Yes. అర్జెంట్ సుసు కమింగ్, వేర్ టు గోయింగ్? You please sit and learn about magnets. Madam, doubt. Yeah, baby. ఫస్ట్ ఐ ఆస్క్, నో డౌట్. ఫస్ట్ మై అర్జెన్సీ, నో. లేడీస్ కాలేజ్ లో మీరేం చేస్తున్నారండి? ఐ యామ్ లేడీ, యు డోంట్ నో. From which angle? ఫ్రమ్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్. సీ, లుక్ ఎట్ బ్యాక్. అంత బానే ఉంది కానీ గడ్డం గీసుకోలేదు. గీసుకొని రాపో. నాకు మా డాడీ పోలికలు. Now what is your doubt? అసలు మ్యాగ్నెటిక్స్ అంటే ఏంది? Magnetics అంటే పీక్ నవ్వుతాయి. కూర్చో. నెక్స్ట్ సులభ్ కాంప్లెక్స్ ముంగడ పెద్ద లైన్ ఉన్నప్పుడు అవును. ఇక నా వల్ల అనిపిస్తా అన్న పాయింట్లో వదిలేస్తా. సూపర్ రా. హాయ్ రవి, హాయ్ శ్రీముఖి. హాయ్ నాన్న. ఆడికి ఏమో అవుతుంది నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. ఏమైతుంది? ఏమైతే లేదన్న, ఎందుకు వంగుతున్నావు ఇట్లానే? అక్కడ చూడు కింద పచ్చిగా ఉంది. ఒక్కసారి దాని మీద నిల్చో. తొడగొట్టురా, తొడగొట్టు. సౌండ్ రాలే, గట్టిగా రావాలి. నాన్న తొడగొట్టు మన అన్నప్పుడు ఇట్లా కొట్టాలా? ఆన్సర్ చెప్పు. ఆఫ్టర్ ఫ్లాప్ సినిమాని ఇంటర్వెల్ దాకా చూసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాను రా బాబు అనిపిస్తుంది. అయ్య బాబో, ఇట్లాంటి ఆన్సర్ విన్న తర్వాత పంచపటాక ఇక్కడే ఆపేయాలనిపిస్తుంది మాకు. లెట్స్ స్టార్ట్. జింతా తా చితా చితా జింతా తా తా. ఈ రోజు అమ్మాయి అబ్బాయి జోడిగా వస్తారు. సూపర్ స్టార్ మా బాలయ్య బాబు గారి స్టెప్ తో ముందుకు వస్తారు. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి సంబరంగరాన సంతంగ సొంపుకోన కంగారు కాయితేన చంగారు ఛాయకి కొడి మనడు తడిమి మరి నవ్వుచరు రంపు జాన నంగ నాచమైన పిల్లాని కొళ్ళ కొళ్ళు కాపుతేమో సూపరా అల్లున ఎత్తు కొత్త మల్ల కొళ్ళు సూపరా అబ్బాయి డబ్బు వట్టి కుక్కలేమో సూపరా కొల్ల కీల బొమ్మ సూపరా నువ్వు కదిపుతుంటే నడుము కదిపుతుంటే సూపరే ఇక్కడ గలుగుతుంటే గెత్త సూపరా కుర్రాడు పెట్టుకున్న జోడు సూపరా ఒక్కటి కట్టుకున్న కన్నెలొంగి సూపరా వేసుకున్న కొంటి చైన సూపరా గుండెలు సంతలున్న సూపరా మిసాన్ని తిప్పుతుంటే మిసాన్ని తిప్పుతుంటే మిసాన్ని
ఆకుమటి పేసై పలుపు గడ్డి పచ్చాను ఇష్టం పడు ఎగసికొచ్చే బుక్కలే సొట్టలు పడి నీ ఉయ్యాల నడుములో మడతలు పడి నరం 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 పూవే మరి ఇదో రకం స్వయంవరం చూసుకో మరి అందం ఆకుమటి పేసై పలుపు గడి గుమ్మటి చిన్నోడే చాడే అడవిలాంటి అందాలే సంతమిస్తాడే రమ 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 సోమాలే నేలే నీ ప్రేమ ప్రేమ రే గుమ్మటి చిన్నోడే నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ నన్ను చీరమ్మ గెలిచింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ నిరమ్మ పెట్టింది కూతురా వచ్చే బాలిక గాలి నన్ను తీసుకుంటే రాగా కోరిక ఆయన్నే ఈ నన్మై నాకు చేస్తుంటే విరహంతో నా వయసు రాముడి మల్లె నాయక సీతమ్మ కళ్ళు కొమ్మలినే మై చక్కిలాల చుక్క చక్కగుందిరా ఇక్కలావు చూస్తే తిక్కగుందిరా చక్కగుందిరా ఇక్కలావు చూస్తే తిక్కగుందిరా ఈడు చున్ను ముక్క తోడి పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా కట్టలేమిరా షారు గుండెలు అయితే మౌలా గుండెలు షారు సుపరు అయితే మౌలా గుండెలు తాగి పాట కచ్చెరేసుకుంటారు షారు గుండెలు అయితే మౌలా గుండెలు షారు సుపరు గుండెలు అయితే మౌలా గుండెలు దాని సోకు తడుకో వెలుకో పాపం చిలక పచ్చని చీరకు ముద్దు అల్లక పెంచుకుపోతుంటే జానబలపు వెల్కమ్ కీర్తన, రమ్య, భావన అండ్ మోనికా.
దగ్గర నుంచి ఇంత ఈ డాన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఇంత అందమైన అమ్మాయిలు వస్తే పీడా పీడా అక్కడున్నారు అందమైన అమ్మాయిలు. మెకానిక్ బ్యాచ్ వీళ్ళు కాదే ఏందైనా ఒక పంది తల్లి వెనకాల పంది పిల్లలు పోతున్నాడు. కాకి పిల్ల కాకి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు. ప్రాబ్లమా? నీకు దమ్ముంటే అందరికి నీ లిప్స్టిక్ మార్క్ వచ్చేలా ముద్దు పెట్టే. ఇప్పుడు మీ నలుగురు కలిసి మీ తల్లికి ఎట్లు ఇస్తారో ముద్దు చూడాలి. రెడీ? 1 2 దగ్గర నుంచి ఇద్దరు ఆడపిల్లలు ముద్దు పెట్టుకుని చూడాలి. అది కూడా తీరిపోదమ్మా. నేను అలా చెప్తుంటా అలా చేస్తుంటానండి. ఎలా పడతారండి బురదలో? పందులు బురదలే ఉంటారండి. ఎనీవేస్, మా అందమైన అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనది మనమే చాలా పొగుడుకుంటాం? లైక్ ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే, రెడ్ హాట్ గార్జియస్ టుడే, బ్యూటిఫుల్ గార్జియస్, ది వన్ అండ్ ఓన్లీ బ్యూటీ క్వీన్ పటాస్ క్వీన్. ఇదన్నీ ఒక ఆడపిల్ల మాట్లాడితే బాగుంటుండే. చెప్పు నాన్న. ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ లో నిల్చున్నప్పుడు నిన్ననే మా అయ్య బండి గిట్టే కొన్నాడు. బండి మీద నీ పోరు ఒక తెలియదురా. హే ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అమ్మాయి అన్నాడు. లవర్ ని రూమ్ కి పిలిస్తే వాళ్ళ చెల్లి వస్తే ఫ్రెండ్ తోనే అరే లవర్ వచ్చిందిరా, వాళ్ళ చెల్లె వచ్చిందిరా అని చెప్పేస్తాం. రే లవర్ వచ్చిందిరా, వాళ్ళ చెల్లి వచ్చిందిరా, లవ్వే లవ్వే. అరే లవర్ ని పిలిస్తే లవరే కాకుండా వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చిందిరా. అది కూడా ఆఫరే కదా. ఇద్దరు కలిసి నన్ను కుళ్ళ పడిచిర్రా. కాలేజ్కి వెళ్ళినప్పుడు మోషన్స్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తాం. మోషన్స్ ఎడ పెట్టుకుంటావురా? ఎడ పెట్టుకుంటావు? మోషన్స్ కాలేజీలో పెట్టుకొని పోతుంది. బాత్రూమ్ లో. వీళ్ళిద్దరు మోషన్ల గురించి మాట్లాడుకుంటాం, మనం వినడం మనకు సిగ్గులేదా? మోషనే స్లో మోషన్. కూర్చోనా? హేమంత్ కొత్త. హేమంత్ కొత్తనా? నేను రవి పాత. గర్ల్ ఫ్రెండ్ తో అవుటింగ్ పోతాం కదా భయ్యా, పోయి వచ్చినాక ఫ్రెండ్స్ కి ఎక్స్ప్రెస్ చేస్తాం కదా ఏమేమి వేసినాం. అప్పుడు మనం ఏం చేయకుండా చేసినట్టు చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లవర్. ఏ అబ్బాయిలతో వద్దు. అబ్బా నేను అబ్బాయి అని గుర్తించున్నాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టకుండా ముద్దు పెట్టిందని పొగిడుస్తుంది. అరే మామ ఏమైంది రా? మొన్న నీ పోరిని కలిసినావు బస్ స్టాప్ లో కలిసి ముద్దు పెట్టిందిరా. బస్ స్టాప్ లోనే ముద్దు పెట్టేసిందారా? అరే నువ్వు తోపురా. ఎక్కడ పెట్టిందిరా? ఎక్కడ పెట్టిందిరా? ఆడ మర్చిపోయింది గెటప్ సీన్, లేడీ గెటప్ లో వెళ్ళి ముద్దు పెట్టేసి వచ్చిండు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికినప్పుడు నా వెనక రవాణా ఉన్నాడు అని చెప్పుకుంటా. వామ్మో నేను లేదు. నీ వెనక లైట్ ఉంది కదరా? అడి తిరుగుతాయి నెక్స్ట్, గృహప్రవేశం అప్పుడు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇది ఇటాలియన్ సోఫా, బ్రెజిల్ గ్లాస్ అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటాస్ మీ ఇల్లు నువ్వు చూపించు. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే. లెట్స్ సీ, లెట్స్ గో. లెట్స్ గో. నాక్ నాక్. ఏమంది? ఏయ్ అది కిటికీ, ఇది డోర్ దా. హాయ్, హౌ ఆర్ యు? వాళ్ళకి పెట్టలేదు. అయ్యో ఏమంది? దే ఆర్ నాట్ హై కల్చర్, ప్లీజ్ బి దేర్. పాష్ కదా. యు ఆపు కదా. హౌ ఆర్ యు అండి? I'm good. Actually, house looks really good. Can you explain what is here? అయ్యో మీకు తెలీదా? ఈ సోఫా చూసారు? ఈ సోఫా ఎంత బాగుంటుందో. ఎవరో మీ ఇంట్లో పని మనిషా? But I should tell you that sofa looks really good, huh? దట్ ఈస్ ఫ్రమ్ ఇటాలీ. మేము ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నాం. ఏది కోచి పక్కన ఉంది ఇటాలీ స్టోర్ అదా? అది కాదు అండి, యూ చీప్ పీపుల్. అది ఇటాలీ. Heavenly, please don't go close. What? They don't know what is posh. Okay. Hey, come see. This is from Brazil, you know. ఎంత బాగా. Wow,
రియలీ నైస్. ఈ ఫ్లోరింగ్ కూడా చాలా రిచ్ గా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారు? పనోళ్ళరా మీకేం పని లేదా? ఏం చేస్తారు ఈడ? ఓ పనోలు, వీళ్ళిద్దరు పనోళ్ళు ఏమనుకుంటారు మీరు? ఓ షిట్, ఓ నువ్వు రిచ్. Can you please explain about your home? అది బ్రెజిల్ నుండి తెప్పించాం. She doesn't know how to talk in English. Please talk in English. We don't understand. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది? వీళ్ళు ముగ్గురు ఎక్కడ నుండి వచ్చారో మీకు తెలుసా అసలు? పిచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి ఓ మీరా అయితే? Hey, hi. Can you please explain about your home? భావన ఉంది కదా, నేను యూకే నుండి తీసుకొచ్చాను. తను ఉగాండా నుంచి కనబడుతుంది. హే మిస్ ఉగాండా, కమ్ కమ్ కమ్. She is my sister. I am putting in air. Umma, you coming in between and doing umma. You are crossing your limits. No, we are posh people. ఏ రవి శ్రీముఖి పనికి రాలేదంటే? ఓ అయ్య గారు పిలిచారు. ఇప్పుడు శ్రీముఖి గారి నుంచి వచ్చేస్తుంది భావన. నువ్వు నేను ఇద్దరు మ్యాచ్ అయ్యిందే మ్యాటరు. ఈ రోజు నా కంటెంట్ లవ్ లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, బ్రేకప్ అయినాక ఎట్లా చేస్తారు. లవ్ లో ఉన్నప్పుడు ఓ మై కూచు ముచ్చు ఏం చేస్తున్నావురా బాయ్ ఫ్రెండ్ చెప్పే ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన. ఓ బేబీ ఆఫీస్ లో ఉన్నావా? అయ్యో బాస్ చూస్తే తిడతాడేమో. నాకు బాస్ మీద భయం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువ ఉందిరా. కాదు బేబీ, మళ్ళా రిస్క్ ఎందుకు చెప్పు? రిస్కా? వాడి మాటలు నేనిన్న వాడికే రిస్క్, నా మాటలు వాడిన వాడికే రిస్క్. అర్థమైందా? కాదు బేబీ, రిస్క్ ఎవరిదైనా పీకేది జీతమే కదా. అదే బ్రేకప్ తర్వాత ఎట్లా చేస్తాడు గర్ల్ ఫ్రెండ్? హలో బే ఏంది చెప్పు. కాదు బేబీ, చాలా రోజులైంది కదా కాల్ చేసి, అందుకే కాల్ చేద్దామని కాల్ చేసిన. నా మనసు మంట పెట్టి కాల్ చేసింది కాక ఇప్పుడు కాల్ కూడా చేస్తున్నావా? అయినా అన్నావు కదరా నీ మొహానికి ఎక్కువైంది మేకప్, లెట్స్ డూ బ్రేకప్ అని చేసినావు కదా వాట్సాప్. మళ్ళీ ఎందుకు ఇదంతా లొల్లి? కాదు బేబీ. ఏంది బేబీ, నేను నీ కుట్టినా బేబీ బేబీ అంటున్నా? ఎంత బ్రేకప్ అయితే మాత్రం ఈ బీద ప్రేమికుడిని మర్చిపోతావా? ఏంద్రా బీద ప్రేమికుడు? అయినా నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నాను రా? చల్ ఫుడ్ బే, అసలు ఫుడ్ అట్టది టేస్ట్ అయింది బేబీ. ఏంటి బేబీ ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత స్వీట్ స్వీట్ గా మాట్లాడుతుండే. స్వీట్ గా మాట్లాడడానికి నేను మా స్వీట్ దుకాణం పెట్టుకున్నానా? అయినా స్వీట్ గా మాట్లాడడానికి నేను శ్రీముఖిని కాదు, రఫ్ గా మాట్లాడడానికి రవిని కాదు. నేను స్వీట్ గా మాట్లాడతానా? నాకు తెలీదు. స్వీట్ షాప్ లో పని చేస్తుంది అన్నది స్వీట్ గా మాట్లాడడం కాదు. తప్పుడు విన్నావు, చెప్పు నాన్న. లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఎక్కువ దమ్నం చేసేది ఫ్రెండ్స్ నే. ఇప్పుడు నా ఫ్రెండ్ రమ్య, నేను లవ్ లో ఉన్నా, సో నేను ఇట్లా చెప్తా. రాము నీకు తెలుసా నా లవర్ ఎంతో మంచోడు తెలుసా? వాడు మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. ఇగో వాడే ఇచ్చాడు డైమండ్ రింగ్. ఎంత మంచోడో, వాడికి మంచి రతన్ అవార్డు ఇవ్వాలి. అదే బ్రేకప్ తర్వాత లేసు రాము వాడు అస్సలు మంచోడు కాదే. బేబీ నా బర్త్డే కదా రింగ్ ఇవ్వవా అని అంటే రింగా ఇచ్చిన తీసుకో అన్నాడే. కాదు బేబీ నేను అడిగేది డైమండ్ రింగ్ అంటే ఇదిగో రింగ్ డైమండ్ మీ అయ్యని అడుగుపో అన్నాడే. వాడు నన్ను కరెక్టే అన్నాడు కదనే. అదే అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తే ఎట్లుంటది? మామా నా గర్ల్ ఫ్రెండ్ సమంతకు సిస్టర్ లా ఉంటదిరా. ఎందుకు ఎప్పుడు చూపించలేదురా? అంటే అది సాంప్రదాయానికి సెన్సర్ బోర్డు రా. అప్ప పురుష టైప్, పురుష టైప్ అది అన్నవుతే ఎంత క్యూట్ ఉంటది. అది మాట్లాడుతుంటే ఎవరైనా సరే ఇలా చూస్తూ ఉండాలి తెలుసా? ఎందుకు దానికి ఏమన్నా నత్తి కాదురా శృతి. అంత శృతిలో గలగల 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 మాట్లాడుతుంది. అదే బ్రేకప్ అయిన తర్వాత మామా అదే సమంత సిస్టర్ కాదురా, పెద్ద కల్పన రాయరా. నేను చెప్పానా అది నవ్వుతుంటే ఎంతో బాగుంటదని? అబద్ధం చెప్పాను రా. అది నవ్వుతుంటే తుఫాను భూకంపం గుద్దుకున్నట్టుంటదిరా. పూర్తిగా గాడిదలాగా మారిన శ్రీముఖిని చూడండి. పూర్తిగా పందికొక్కులాగా మారిన శ్రీముఖి.
దీన్ని సావడం చేయండి రా, దీన్ని సావడం చేయండి రా. లవ్ లో ఉన్నప్పుడు స్టేటస్ ఎట్లా పెడతారు? రియా నువ్వే నా గుండె లయ, నీకు నా గుండె ఇయ్యా, ఎందుకంటే నువ్వే నా గుండె కాయ. మూసుకొని అయ్యా, మూసుకొని అయ్యా. ఏదా ప్రపోజా? డైలాగులు నువ్వే చెప్తున్నావు. ఓ నీ అయ్యి ఉందా? సారీ. అదే బ్రేకప్ తర్వాత రియా మీ అయ్య నీ నోట్లు ఇంత ఫినాయిల్ ఫినాయిల్. వచ్చేస్తున్నారు మోనికా అండ్ కీర్తన. ఇన్నర్ ఫీలింగ్స్ అవుటర్ ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉంటాయండి. మన పటాస్ అంటేనే మార్పులకు చేర్పులకు పెద్ద పీట అన్నమాట. సో ఆ పటాస్ లో 6 రోజులు 6 స్పెషల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ 6 రోజుల్లో మన యాంకర్స్ ఫీలింగ్, మన సెలబ్రిటీ ఫీలింగ్, మన స్టూడెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అందరు బాహర్ చేసి చూపిస్తాం. ఇవాళ మండే, నేను ఇప్పుడు యాంకర్ రవి. సో మండే వచ్చేస్తున్నారు మా రచ్చగాళ్ళు. రచ్చగాలింది రచ్చగాలు బిచ్చగాళ్ళగా కంటెంట్ లో కట్టట్లున్న దరిద్రులు ఎప్పుడు జోకులు అంటారు, ఏమీ ఉండవు. రచ్చ ఏం చేసినావు రచ్చ, చించినావు రచ్చ, అసలు నువ్వు మేధావి రచ్చ. ఏంది బేబీ, ఏ స్కూల్ నీది? ఏం మేధావి? మరి ఈయననే మేధావి అనుకుంటా, మరి సైంటిస్ట్ వాళ్ళందరూ ఏంటిది మేధావి మేధావి రచ్చ రచ్చ అంటారు. ఆయనకి పిచ్చి తప్ప ఏమీ ఉండదు. యాదమ్మా ఏం చేసినావు యాదమ్మా, అచ్చం తాగినోడు లెక్కని చేసినావు, అసలు నిజంగా కిరాక్ నువ్వు పో. తాగినోడు లాగా అయిందే, వాడికి ఇంత పడితే తప్ప మాట రాదు బాబు, తాగే వస్తాడు. అవునా రవి రాజు తాగేసి వస్తాడా? అవును, గింత కూల్ డ్రింక్. ఇవాళ ట్యూస్డే అన్నమాట. నేను ఇప్పుడు యాంకర్ శ్రీముఖి. రెండు కాకులు కామెడీ చేయడానికి వస్తున్నాయి. వాళ్ళ కలర్ ఎప్పుడన్నా చూసిర్రా? వాళ్ళ కలర్ ని చూసి నవ్వడం తప్ప జోకులు కంటెంట్లు ఏమీ ఉండవు అక్కడ. హలో హలో హలో, నేను అలా అనుకోను. మా సునామీ గాల్లో ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా పెద్ద నాన్న అండ్ మా తమ్ముడు సర్దార్ సంజయ్. సర్దార్ సంజయ్ పెద్ద నాన్న నా ఫ్యామిలీ పేరు పెట్టుకున్నా, ఇజ్జత్ మొత్తం కల్లాజ్ చేస్తురు. పెద్ద నాన్న ఏం చేసినావు పెద్ద నాన్న, నీ కంటెంట్ లో కామెడీ లేకున్నా పర్లేదు, జనాలందరూ నవ్వేస్తారు తెలుసా. నీ వెనకాల నేనున్నా పెద్ద నాన్న, నేనున్నా. కీర్తన నీ వెనకాల నేనున్నా తెలుసా. పీకిన వచ్చి ఇవాళ వెనస్డే. పోటుగాలు లేదు, పీకే గాలు లేదు. పోటుగాడు ఏంటంటే జోక్లే ఉండే, జోక్స్ వారంట. దానికి మేము బట్టలు దింపుకుంటూ ఎగురుకుంటూ దునుకుంటూ ఇవాళ థర్స్డే. థర్స్డే అంటే మా పటాస్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమైన మీ స్టూడెంట్ స్పెషల్. వావ్ అన్నా, అసలు ఏమన్నా ఎంజాయ్ చేసినామా, అసలు పటాస్ కి రావడమే మా అదృష్టం తెలుసా. అసలు పొద్దున్నుండి రాక మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా. అసలు ఎంజాయ్ చేసినామా? పొద్దున 8 గంటలకు తీసుకొచ్చి కూర్చోబెడతారు, నడుములు కూర్చొని పోయి చేస్తున్నాయి. దానికి తోడు మాకు బోనస్ కి పనిష్మెంట్ లేని నాకు అర్థం కాదు. కొన్ని పోర్రతో చెప్పిస్తారంటే అది కాదు, శ్రీముఖితో చేయమంటారు. ఏం చేయమంటారు ఆమెతోని? ఈ రోజు ఫ్రైడే. సో ఇక్కడ మన సెలబ్రిటీ అవుటర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వావ్ వాట్ ఏ షో. అసలు అబ్బా పటాస్ అంటే ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు తెలుసా. నేను అసలు నా లైఫ్ లో ఇంత కడుపు ఎప్పుడు నవ్వలే నేనైతే అసలు. వావ్ కరెక్ట్, ఇలానే చెప్తారు. అసలు ఫీలింగ్ ఎట్లుంటది తెలుసా, పిలిచి పందిరేసి ఇజ్జత్ తీస్తారు. ఏడికెళ్ళో పట్టుకొస్తారు. అది మేము చేసింది లేదు, పీకింది లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇంత వేసి చూపిస్తారు. ఏదో పటాస్ అంటే బయట ఏదో రోజు చేస్తారు పంచ చేస్తారు అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ఫన్నీగా ఉంది. అసలు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. వీళ్ళందరూ ఎసుంటోళ్ళు తెలుసా, తడిగుడ్డతోని మెడకాయ బొండకాయ ఎట్లా విసుకుతారు తెలుసా, గట్లా విసుకుతారు వీళ్ళు. అది రోస్ట్ అంటారు, కానీ ఎక్కడ కాలుతుంది తెలుసా. వీళ్ళు ఒక్కొక్కరు బయట దొరికితే కొడుకుల్ని కారం పోసి కొట్టబుద్ధి అవుతుంది. ఇవాళ సాటర్డే. ఈ రోజే నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట. లేడీస్ స్పెషల్ అంట. అది లేడీస్ చెప్తే బాగుంటది, ఈమె చెప్తే కాదు. ఈ రోజు మా లేడీ స్పెషల్ లో అదరగొట్టడానికి కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కీర్తన అండ్ మౌనిక. బేబీ ఒక్క నిమిషం, స్పెల్లింగ్ కరెక్ట్ కదా, తప్పనుకుంటా. కడుపు ఉబ్బ కాదు, కడుపులోంటి దేవిలో చిల్లా చేస్తారు. ఏ కీర్తన ఇంత బాగా చేసావు తెలుసా. అసలు నీ ఎక్స్ప్రెషన్స్ కి రాకు, అసలు ఏమన్నా చేసినావు అసలు.
కీర్తన నీకు కంటెంట్ లేదు కట్అవుట్ లేదు, ఏం చూసుకొని క్యూట్ అంటావు నువ్వు అసలు? సంతోష్ నీకు అందుకే చెప్పా, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పట్టుకొచ్చి స్టాండప్ కామెడీ అంటే ఏం చేస్తారు చెప్పు? మోనికా ఏం చేసినా మోనికా, నీ స్పాంటేనియస్ కిరాక్ తెలుసు, అసలు సూపర్ వేసినావు పో నువ్వైతే. ఇది మాత్రం నిజం అండి, ఇది చాలా బాగా చెప్పింది మోనిక, నిజంగానే చాలా బాగా చేస్తుంది. మూసుకొని స్క్రిప్ట్ లో ఉన్నది చెప్పు, ఏదో తెలివితేటలు ప్రదర్శించక. ఇక్కడ చెప్పిన సంతోషాన్ని నీకు చైనీస్ వాళ్ళని తీసుకురాకు అంటే ఇంటవా, గిట్లనే ఉంటది మరి. నువ్వెట్లున్నవే, కరెక్ట్ కాస్ట్యూమ్ వేసినట్లేవా? పందికి డ్రెస్ వేసుకుంటున్నావే నువ్వు. అరే బొంగులు ఏంట్రా? చైనీస్ ఎంతనే మేము జోడి. బాయ్.